డిసైడ్ చేస్తారు డిసిషన్ వాళ్ళు మున్సిపల్ ఇక్కడ బోర్డు కూడా అవుతాయి సార్. బోర్డు బాబు ఏం ప్రపోజ్ అయింది? శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండే, అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్ రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. దాని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ పనులు కూడా మొత్తం పూర్తిగా 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఈ వార్డు ప్రజలు 5 వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడే కొందరు సోదరులు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని ఇళ్లలో రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కమిషనర్ గారు దాన్ని తొందరగా సెటరేట్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున మార్నింగ్ వాక్లో కూడా చూశాను. సింగరేణి ఏరియాస్లో ఏదైతే కచరా ఉందో దాన్ని సింగరేణి ఏరియా సరిగా క్లియర్ చేయటం లేదు. నేను జీఎం గారికి కూడా 3-4 సార్లు చెప్పాను. ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ, దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంట్లో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసినారు, మాకు లైటింగ్ కూడా సరిగా లేదని. కమిషనర్ గారికి చెప్తున్నాను, మందమరిలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి. 6 months to 8 monthsలో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మనం ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చేసుకోవాలి. సరేనా కమిషనర్ గారు? థ్యాంక్ యూ.